ఎలాగ ఆశీర్వదిస్తాను? ఆకాశపు నక్షత్రం వలె, భూమి మీద ఇసుక రేణువుల వలె ఎవడనో లెక్కింపనంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాస్తు, తర్వాత దినములు, తర్వాత మూఢనమ్మకాలు, తర్వాత పెళ్ళిళ్ళ శుభకార్యాలకు ముహూర్తాలు. ఇవన్నీ కొంతమంది సేవకులు చెప్తుంటారు. ఇరుపక్షాలు, పెళ్లి కూతురు తరపున వాళ్ళు, పెళ్లి కూతురు తరపున వాళ్ళు మాట్లాడుకొని పంచాంగం చూసి ముహూర్తం చేసుకుని పేర్లు కుదిరినాయి లేదా దినాలు కుదిరినాయి లేదని మా దగ్గరికి వచ్చి, బ్రదర్ ఫలానా రోజు పెళ్లి చేయండి అని అంటారు. ఆ రోజు మనకు కుదరకపోతే వేరే దగ్గర పోయి పెళ్లి చేసుకుంటారు. ఎందుకు రోజులో వాళ్ళు రాజీ పడలేకపోయారు బ్రదర్, ఒక రోజు మార్చుకోవచ్చు అంటే అయ్యి దానికి పెద్ద స్టోరీ ఉంది బ్రదర్ అంట. చెప్పండి ఏ స్టోరీ అంటే, లేదు పంచాంగం చూసారు ఆ రోజు చేసుకోమన్నారంటే, లేకపోతే నిలవదంట అన్నారు. మరి వేరే రోజు అయితే నిలవదంటారు అన్నారు, మరి ఆ రోజు చేసుకున్నారు, కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు నిలవలేదు, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటే, దినం నిలబెట్టిందా? పంచాంగం నిలబెట్టిందా? అలాగైతే లోకంలో ఇన్ని డివోర్స్ ఎందుకు? మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 1 Peter chapter 3 verse 8. తుదకు మీరందరూ, ఫైనల్లీ, కొన్ని ఫైనల్ వర్డ్స్ ఉంటాయి, చివరి మాటలు చాలా ప్రాముఖ్యం. కానీ పేతురు కూడా ఫైనల్లీ, తుదకు, చివరికి అని రాస్తూ ప్రేమల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కుడి పత్రిక తెలియచేసే 5 ఫైనల్ థింగ్స్, చివరి విషయాలు ఏంటంటే, కొత్త నిబంధనలో యోహాను భక్తుడు దేవుని ప్రేమ గూర్చి ఎక్కువ రాశాడు. అందుకే ఆయన అపోస్టల్ ఆఫ్ లవ్, ప్రేమ అపోస్తలుడు అని పిలుస్తారు. పేతురు నిరీక్షణను గురించి ఎక్కువ రాశాడు, అందుకే అపోస్టల్ ఆఫ్ హోప్ అని పిలుస్తారు. పౌలు విశ్వాసమును గురించి ఎక్కువ రాశాడు, అందుకే అపోస్టల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు అపోస్తలుడు అని పిలుస్తారు. ఇప్పుడు పేతురు అపోస్టల్ ఆఫ్ హోప్, నిరీక్షణ అపోస్తలుడు. అందుకే ఈ పత్రికలో నిరీక్షణ 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 అనే పదాలు ఎక్కువ రాశాడు. బహుశా ప్రభు యందు నిరీక్షించుట అనే సంగతి కొత్త నిబంధనలు ఆయనకంటే ఎక్కువ తెలియదేమో వేరే వారికి. ఆయన అనుభవపూర్వకంగా దాన్ని ఎరిగాడు. యేసు ప్రభు శిష్యులు 12 మంది ఆరంభం మనకు తెలుసు. దాంట్లో 3 మాత్రమే కొత్త నిబంధనలో రచయితలుగా పరిశుద్ధాత్మ దేవుడు అనుమతి ఇచ్చినాడు. మిగతా 9 మందికి లేదు, ఎందుకో తెలియదు. పోనీ 3 గొప్పగా చదువుకున్న వాళ్ళేం కాదు, ఒక ఆయన బాగా చదువుకున్నాడు మీ మాదిరి, మిగతా 2 మామూలు వాళ్ళు. మొదటి వ్యక్తి మత్తాయి అండ్ స్టాటిస్టిషియన్, మొదటి సువార్త రాసిన కొత్త నిబంధనలు. రెండో వ్యక్తి యోహాను, ఆయన అంతేం చదువుకోలేదు, చేపలు పట్టేవాడు. ఆయన ఒక సువార్త, 3 పత్రికలు, ఒక ప్రకటన 5 రాసేసాడు. మూడో వ్యక్తి ఫైనల్ ఆథర్ ఆఫ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పేతురు. పేతురు మొదటి పత్రిక, 2వ పత్రిక రాసినాడు. కనుక ఫైనల్ ఆథర్ ఆఫ్ ద అపోజిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ పీటర్. యేసు ప్రభు యొక్క అపోస్తులలో కొత్త నిబంధనల ఆఖరి రచయిత పేతురని మనకు అర్థమవుతుంది. తుదకు దేవుడు ఆయన సమకూర్చి నిరీక్షణ అపోస్తులుగా మార్చినాడు. దేవుడు ఎలాగ చేస్తాడు చూడండి. తప్పిపోయిన వారిని, పొరపాటు చేసిన వారిని, దేవునికి దూరం అయిపోయిన వారిని దేవుడు వదిలేస్తే మన మాదిరి, ఐ హేట్ యూ అంటే ఐ టూ, ఐ అబాండన్ యూ అంటే ఐ టూ, ఐ డిస్కార్ యూ అంటే ఐ టూ, ఐ డిజోన్ యూ అంటే ఐ టూ అంటే, ఇక్కడ మీరు మిగులుతారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మిగలను.
ఇక దేవుడు అబాండన్ థింగ్స్ని ఆయన తీసుకొని విడువబడిన, నిరాకరించబడిన, నిర్జనమైన వాటిని ఆయన తీసుకొని తిరిగి సానబెట్టి వాడుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు మనం కొంటే మనకు విలువ తెలుస్తుంది కదా. యవనస్తుల కంటే సాధారణంగా అంత విలువ తెలియదు దేని గురించి, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు కొనే స్థితిలోకి రాలేదు కదా. వాళ్ళకు ఒక్కటే ఒకటి జీవితంలో విలువైంది తెలుసు. ఏంటది? కరెక్ట్ చెప్పండి. మొబైల్ ఫోన్. ఇంకా అది తప్ప ఏమీ వాళ్ళకి విలువైంది కాదు. బండి బాగలేదంటే యాప్ ఆన్లైన్, బ్యాక్ ప్యాక్ బాగలేదంటే యాప్ ఆన్లైన్. ఇంకేది విలువైంది కాదు. అదే ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకో, చిన్నది చెప్పు కూడా, ఇది పాడైంది, దీన్ని జాగ్రత్తగా ఇట్లా అంటే మస్తు కొంటానులే. కొనలేదు కదా, నీకు విలువ తెలియదు. అదే బట్టలు, జాగ్రత్త ఇది చినిగిపోయినా ఇట్లా అసలు ఇవి నేను కనుక వేసుకుంటున్నా, వేరే వాళ్ళు అయితే ఎవరు వేసుకో. విలువ తెలియదు కదా. వాళ్ళకి ఒకటే ఒకటి ఏం విలువ తెలుసు అంటే మొబైల్ ఫోన్ ఒక్కటే విలువ తెలుసు. అది కూడా కొనలేదు, కానీ దాంట్లో ఉన్న కంటెంట్, కాంటాక్ట్స్, దాన్ని బట్టి వాళ్ళకి విలువ తెలుసు. అందుకే అది పోయిందంటే పోయిందంటే పోగొట్టుకోదు, పొరపాటు కూడా పోగొట్టుకోదు. ప్రాణమన్నా పోతుంది కానీ అది పోదు. ఇంట్లో ఎక్కడైనా అటు ఇటు పెట్టినప్పుడు కనపడకపోతే ఆ కొన్ని నిమిషాలు ఎంత ఆతృతో, యేసు ప్రభు అప్పుడు చెప్పాను, నేను ఇప్పుడు వస్తున్నానమ్మా అని. ఇప్పుడు వద్దులే ప్రభు, మొబైల్ దొరికిన తర్వాత రా. అదే కొన్న తల్లిదండ్రులకు ఒక చిన్నది, ఒక పెన్ను కిందకి పడిపోయినా ఆ పెన్ను తీసుకోరా. ఇదేముంది, తీసుకోరా, అది కూడా ఉపయోగపడుతుంది. అద్దాలు పడిపోయినాయి, తీసుకోరా, అది కూడా ఉపయోగపడుతుంది. ఏ చిన్నది కిందకి పడిపోయినా దాన్ని తీసుకొని వాడటానికి మనం ప్రయత్నం చేస్తే, ఎందుకంటే కొన్నారు కనుక మీకు విలువ తెలుసు. అలాగే యేసుప్రభు వారు మనల్ని కూడా ఆయన రక్తం ద్వారా కొన్నాడు. మీరు ఒక పెన్నే పడేయరే, ఒక అద్దాలే పడేయరే, చెప్పులే వాడిన పడేయరే, మీ దగ్గర అంత నిరుపయోగకరంగా ఉన్నదే మీరు పడేయరే, మళ్ళీ దాన్ని వాడాలా, మళ్ళీ తిరిగి వాడాలా. ఈ మధ్యలో కాన్సెప్ట్ వచ్చింది కదా 5 Rs అని. ఆ 5 Rsలో ఒక ఆర్ ఏంటంటే రీయూజ్. మిగతావన్నీ వేరే వేరే అన్నీ ఉన్నాయి, రీసైకిల్ అనేది, అవన్నీ. రీయూజ్ అనేది కూడా మరలా వాడండి, మరలా వాడండి. ఇండియా వాళ్ళకి మరలా వాడండి అని చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు చేసే పనే అది. పాశ్చాత్య దేశాల వాళ్ళకి అలాగే చేయాలి. ఒకసారి వాళ్ళు వాడితే యూజ్ అండ్ త్రో. అలాగే వాళ్ళ నుండి మనకు వచ్చింది ఈ పెన్నులు, యూజ్ అండ్ త్రో పెన్నులు, యూజ్ అండ్ గ్లాసులు, యూజ్ అండ్ త్రో ప్లేట్లు, అవన్నీ ఫారినర్స్ నుండి వచ్చింది. వాళ్ళు ఏదైనా ఒకేసారి వాడతారు, తర్వాత పొరపాటును కూడా వాడరు. మనమేమో అదే గ్లాసు చినిగిపోయి కారిపోయేదాకా వాడతాం. మనకి రీయూజ్ చెప్పాల్సిన పని లేదు. మనం తెలియకుండా బైబిల్లోని చాలా సత్యాలు పాటిస్తుంటాం, అవసరమైనవి కాదు, అనవసరమైనవి. అలాగే ప్రభు కూడా మనల్ని రీయూజ్ చేసుకోవాలని కోరతాడు. అందుకే పేతురు పొంకిన, దూరం అయిపోయిన తిరిగి ఆయన్ని వాడుకున్న ఒక అపోస్తులుగా దేవుడు తయారు చేశాడు. ఈజ్ ఎ స్టాండింగ్ ఎగ్జాంపుల్ హౌ ద అమేజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ కన్వర్ట్స్ ఎ డినైడ్ పర్సన్ ఇంటూ డెడికేటెడ్ డిసైపుల్. ఒక ఉపేక్షించిన, బొంకిన ఒక శిష్యుని ఓ బలమైన అపోస్తులుగా ఎవరు తయారు చేయగలరు? మనుషులు చేస్తారా? భార్య చేస్తుందా? భర్త చేస్తాడా? పిల్లలు చేస్తారా? సమాజం చేస్తారా? హూ విల్ డూ దట్? ఓన్లీ క్రైస్ట్, హూ పర్చేజ్డ్ us బై ప్రెషస్ బ్లడ్. ఆయన రక్తం ద్వారా ఆయన కొన్నాడు కనుక ఆయనకు దాని విలువ తెలుస్తుంది. అందుకనే తిరిగి ఆయన మనల్ని వాడుకోవాలని కోరుతున్నాడు అంటానికి పేతురు నిలువెత్తటి ఉదాహరణ, స్టాండింగ్ ఎగ్జాంపుల్. తుదకు దేవుడు పేతురును అలాగ వాడబడే పాత్రగా సిద్ధపరుస్తూ, రచయితగా తయారు చేస్తూ వచ్చిన. రెండవ చూస్తామా? 1 Peter chapter 2, 2:17. 1 Peter chapter 2 verse 17. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును. ఇది అనుభవం లేకుండా ఊరికి మనమది రాసిన కాదు, వాట్సాప్లో వచ్చిన మెసేజ్ కాదు ఇది. కొన్నిసార్లు వాట్సాప్లో కూడా మనకి మెసేజ్ వస్తే మనం తెలిసిన వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంటాం. ఇది అలాంటి మెసేజ్ కాదు, విత్ ఎక్స్పీరియన్స్. అందరినీ సన్మానించండి, హానర్ ఆల్. ఇది మనకు చేత అవుద్దా? మనకు కొంతమందినే సన్మానిస్తాం. ఇష్టమైన వాళ్ళంటే మనం సన్మానిస్తాం, ఇష్టం కాని వాళ్ళంటే
సన్మానించము. సోదరుల ప్రేమించుడు, దేవునికి భయపడు, రాజును సన్మానించుడు. అండ్ చివరిసారిగా అందరి విషయమే కలిగిన పట్టింపును జ్ఞాపం చేస్తున్నాడు. ఫైనల్లీ హానర్ ఆల్, లవ్ ఆల్, ఫియర్ గాడ్, హానర్ ద కింగ్. మూడవది 4:16, 1 Peter chapter 4 verse 16. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమ పరచవలను. క్రైస్తవుడు అనే పేరు కొత్త నిబంధనలో 3 సార్లు ఉందని మనకు తెలుసు కదా. క్రిస్టియన్ అనేది ఆఖరిసారిగా ఇదే ఫైనల్ మెన్షన్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఆఖరిసారిగా రాయబడిన సందర్భం ఏంటంటే సుఖము కాదు, బాధ, శ్రమ. ఈయన బాధ శ్రమ మార్చి మార్చి రాస్తున్నాడు. యేసుప్రభు యొక్క బాధను కూడా అలాగే రాస్తున్నాడు, ఆయన శ్రమను కూడా అలాగే రాస్తున్నాడు. కనుక మనకు కూడా ఆయన యేసుప్రభు యొక్క బాధను జ్ఞాపం చేస్తూ రాస్తున్నాడు అన్న సంగతి మనకు పరిచయం. క్రైస్తవుడు కాల్ టు ఎన్కర్ పర్సిక్యూషన్, పెయిన్, సఫరింగ్, సారో, బాధ అనుభవించడానికి పిలువబడినవాడు. నాలుగవది 1 Peter chapter 2 verse 21. 1 Peter 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి సుఖపడి కాదు, మీరు తన అడుగు జాడలేందో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. దేంట్లో? బాధలో. మనం బాధలు ఎవరైనా ప్రభుని గురించి చెప్పారనుకోండి, మనం ఏమంటాం, నీకు వస్తే తెలుస్తుంది ఆ బాధ అంట. నిజమే, అందరికి ఒకే రకమైన బాధలు ఉండకపోవచ్చు, చెట్టుకి తగిన గాలి ఉంటుంది. కానీ అందరికంటే ఎక్కువగా బాధపడింది యేసు ప్రభు వారే. ఆయన బాధలో మనం ఈ భూమి మీద విషయమంతా కూడా బాధపడట్లేదు. అంటే పొరపాట్లు చేసి బాధ కాదు ఇది. ఆయన గురించి రాసినారు, ఆయన పాపము చేయలేదు, పొరపాటు లేకుండా ఆయన బాధపడ్డాడు. ఇది 4వ ఫైనల్ స్టేట్మెంట్. 5వది ఆఖరి ఫైనల్ స్టేట్మెంట్. 1 Peter 5:4. 1 Peter chapter 5 verse 4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటము పొందుదురు. మహిమ. వేర్ దేర్ ఆర్ సఫరింగ్స్, గ్లోరీ కోఎగ్జిస్ట్స్ విత్ ద సఫరింగ్. శ్రమ దగ్గర మహిమ కనబడుతుంది. శ్రమ మహిమ క్లోజ్ ఫ్రెండ్స్, డెడ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్, డీ ఫ్రెండ్స్. కానీ మనకు వాళ్ళిద్దరిలో ఒకళ్ళే కావాలనుకుంటాం, ఒకళ్ళు వద్దంటాం. అట్లా కుదరదు. మనకి ఎవరు కావాలనుకుంటాం? ఆ ఇద్దరు స్నేహితుల్లో మహిమ అనే స్నేహితుడు కావాలనుకుంటాం, శ్రమ అనే స్నేహితుడు వద్దు అని అనుకుంటాం. కానీ మహిమ శ్రమ కలిసి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పేతురు రాసిన ఈ సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. కనుక ఫైనల్ క్రౌన్, మహిమా కిరీటం, చివరి కిరీటం ప్రభువారు మనకు అనుగ్రహించిన ఉన్నాడు. ఇవన్నీ వారి కొరకు రాస్తూ, మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండుబడుట కొరకై ఉండునట్లు తుదకు మీరు ఆ ఉన్నత స్థానంలో ఉండాలని నేను కోరుతున్నాను. కనుక అలాగ మీరు ఉండట కొరకై ఆర్ కాల్డ్, మీరు పిలువబడ్డారు. ఇప్పుడు పిలువబడ్డారు, మీరు కట్టబడాలి. మొదటిది కాల్ ఫర్ ద స్పిరిచువల్ టెంపుల్, ఆత్మ సంబంధం కొరకైన పిలుపు. ఇప్పుడు రెండవది చూస్తాం, ద కాండక్ట్ ఆఫ్ ద స్పిరిచువల్ టెంపుల్, ఆత్మ సంబంధమైన మందిరం యొక్క ప్రవర్తన. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఇలాగన్నాడు, మీరు దేవుని మందిరమునకు పోనప్పుడు ఏం జాగ్రత్తగా ఉండాలా? డ్రెస్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పలే, మొబైల్ ఫోన్ జాగ్రత్త అని చెప్పలే, చెప్పులు జాగ్రత్త, ఎవరైనా స్పెషల్ మీటింగ్స్లో తీసుకుపోతారేమో అని. మనం ఏది జాగ్రత్త అనుకుంటామో అది అక్కడ చెప్పలేదు, మనం ఏది అజాగ్రత్త అనుకుంటామో అక్కడ చెప్పాడు.
మీ ప్రవర్ధన జాగ్రత్త. కనుక రెండో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ద కాండక్ట్ ద స్పిరిచువల్ టెంపుల్. ఆత్మ సంబంధమైన మందిరములో ప్రవర్ధన చాలా ప్రాముఖ్యం. అవర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ అవర్ బిలీఫ్. ఇంకోసారి చెప్పనా? అవర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ అవర్ బిలీఫ్. ద వన్ ఐ బిలీవ్డ్ is strong enough operating in me, my behavior will be strong enough to sync with him. నేను ఏ వ్యక్తిని అయితే నమ్మినానో ఆ వ్యక్తి నా హృదయంలో బలంగా పనిచేస్తుంటే ఆ వ్యక్తి కోరుకున్నట్లు నేను ప్రవర్తించడానికి అవకాశం ఉంది. ఆయన యేసుప్రభు. కనుక నేను యేసుప్రభుని నమ్మితే ఆయన ఎలా ప్రవర్తించినాడో నేను ఆయన వల్లే ఉండాలని ప్రవర్తిస్తా. ఇది సహజమే కదా. మన కుటుంబంలో చూస్తాం కదా, భార్య భర్త పిల్లలు ఉంటారు అనుకోండి. భర్త కానీ భార్య కానీ వారు కుటుంబంలో తగినట్లుగా ప్రవర్తించాలని కోరుతారు. బయట ఎలాగున్నా ఇంట్లో మాత్రం అమ్మకి తగినట్లు నాన్నకి తగినట్లు అమ్మ, వారిద్దరికి తగినట్లు పిల్లలకు తగినట్లు వాళ్ళిద్దరూ అందరూ అలాగుంటారు. కనుక దెర్ ఈస్ ఎ కొహరెన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే దైవ మందిరంలో కూడా అలాంటి ప్రవర్ధన కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రవర్ధన గురించి పేతురు 5 విషయాలు ప్రస్తావించినాడు మొదటి పత్రికలో. అవన్నీ త్వరగా మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 Peter chapter 1 verse 18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్ధనను విడిచిపెట్టినట్లుగా. మొదటిది ఏంటంటే వెయిన్ బిహేవియర్, వ్యర్థ ప్రవర్ధన. ఇది ప్రవర్ధనే కానీ వ్యర్థంగా ఉంటుంది. ఏంటి వ్యర్థ ప్రవర్ధన అంటే ఇక్కడ రాశాడు, పితృపారంపర్యమైన. మా అమ్మగారు ఇలాగ చేశారు, మా నాన్నగారు ఇలాగ చేశారు, మా అమ్మమ్మ ఇలాగ చేశారు, మా తాతయ్య ఇలాగ చేశారు, మా పూర్వీకులు ఇలాగ చేశారు. దైవికంగా చేసింది వేరే, అది మనం మాదిరి తీసుకోవచ్చు. అబ్రహాం వలె, ఇస్సాక్ వలె, యాకోబు వలె, మోషే వలె ఇలాగుంటే మనం దాన్ని మాదిరిగా తీసుకోవచ్చు. కానీ అది ఆధ్యాత్మికమైన మాదిరి కాదు. అదొక సాంప్రదాయం, అదొక నియమం, అదొక కట్టడ. అది వారికి నచ్చింది, వారు అలాగ చేయాలనుకున్నారు. బహుశా 10 నెలలు అలాగ చేసారేమో. ఇప్పుడు కూడా మనం ఏమంటామంటే అప్పుడు చేసారు కదా, ఇప్పుడు కూడా అలాగే చేస్తామంటారు. ఇలాంటి దాంట్లో చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు అన్నీ ఇక్కడ చెప్పను, కొన్ని కూడా చెప్పాలనుకోవట్లేదు. కానీ దాంట్లో ఊరికే పైన మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఉదాహరణకి వాస్తు, తర్వాత దినములు, తర్వాత మూఢనమ్మకాలు, తర్వాత పెళ్ళిళ్ళ శుభకార్యాలకు ముహూర్తాలు. ఇవన్నీ కొంతమంది సేవకులు చెప్తుంటారు. ఇరుపక్షాలు పెళ్లి కూతురు తరపున వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని పంచాంగం చూసి ముహూర్తం చేసుకుని పేర్లు కుదిరినాయి లేదా దినాలు కుదిరినాయి లేదని మా దగ్గరకు వచ్చి బ్రదర్ పలానా రోజు పెళ్లి చేయండి అని అంటారు. ఆ రోజు మనకు కుదరకపోతే వేరే దగ్గర పోయి పెళ్లి చేసుకుంటారు. ఎందుకు రోజులో వాళ్ళు రాజీ పడలేకపోయారు బ్రదర్, ఒక రోజు మార్చుకోవచ్చు అంటే దానికి పెద్ద స్టోరీ ఉంది బ్రదర్ అంట. చెప్పండి ఏ స్టోరీ అంటే, లేదు పంచాంగం చూసారు ఆ రోజు చేసుకోమన్నారంటే, లేకపోతే నిలవదంట అన్నారు. వారు వేరే రోజు అయితే నిలవదంటారు అన్నారు. మరి ఆ రోజు చేసుకున్నారు, కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు నిలవలేదు, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటే, దినం నిలబెట్టిందా? పంచాంగం నిలబెట్టిందా? అలాగైతే లోకంలో ఇన్ని డివోర్స్ ఎందుకు? దాదాపు చేసుకునే వాళ్ళు మన భారతదేశం సంగతి చెప్తున్నా. సనాతన దేశంలో చేసుకునే వాళ్ళంతా చాలామంది వీటి మీద ఆధారపడి చేసుకున్నారు అనుకో. మరి చాలా విడాకులు వచ్చినాయేంటి? చాలా భార్య భర్తలు దూరంగా ఉన్నారేంటి? వాళ్ళు బ్రతికున్నా కూడా ఎవరిదాన్ని వాళ్ళు ఉన్నారేంటి? ఏమైంది ముహూర్తం? ఏమైంది గ్రహ బలం? ఏమైంది పలానా బలం? అంటే ఏం పని చేయలేదేమో. అంటే మనిషే. ఇవి పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారాల్లో కొంతమంది ఉన్నారు. ఇంకా వారు రక్షణ పొందినారు, దానికి వారు చాలా 5G కవరింగ్ కోటింగ్ ఇస్తారు. అయ్యో బ్రదర్ మాకేం ఇష్టం లేదు కానీ అవతలోళ్ళకి ఇష్టం అంటారు. వాళ్ళు ఏమంటారు, మాకేం ఇష్టం లేదు కానీ అవతలోళ్ళకి ఇష్టం బ్రదర్. సరే అవతలోళ్ళు యూతులోళ్ళు మా దగ్గరికి రండి మేము చెప్తాం కదా. అట్లా రారు. అంతా ఫిక్స్ అయిన తర్వాత వస్తారు వీళ్ళ దగ్గరికి. వచ్చి పలానా రోజే పలానా సమయంలోనే పలానా సంగతిలోనే కావాలా అని. అలా వివాహం ఒక్కటే కాదు, వాస్తు కూడా. ఇల్లు కట్టేటప్పుడు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, వాస్తు ఇల్లు కడితే బాగా పైకి ఎదిగొస్తారంటే మరి 100 కోట్ల పై జనాభా ఉన్న దేశంలో ఇంత పేదరికం ఎందుకు వచ్చింది?
వాస్తా ఏమైపోయావు వాస్తు? ఉత్తరాన ఉన్నావా, దక్షిణాన ఉన్నావా, తూర్పున ఉన్నావా, పడమర ఉన్నావా, ఏ మూలకున్నావు? ఇల్లు కట్టేవాళ్ళంతా దాదాపు అదే వాడి కడతా ఉంటారు కదా, మరి ఇంట్లోకి పోయిన తర్వాత ఎందుకు వారికి కలిసి రాలేదు? ఎందుకు వారు ధనవంతులు కాలేదు? ఎందుకు రోగాలు వస్తున్నాయి? ఎందుకు వారికి ప్రియమైన వారిని రోగాల్లో కోల్పోతున్నారు? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. విచిత్రం ఏంటంటే వినేదాకా వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఆ బ్రదర్ మస్తుగా చెప్తాడు అన్ని పాటించాలంటే ఏడవుతుంది బ్రదర్. కొంతమంది విచిత్రం ఏమో తెలుసా, పాశ్చాత్య దేశంలో ఉన్న మనవాళ్ళు కూడా అక్కడి నుండి ఇక్కడికి ప్లాన్ వేసి పంపిస్తారు, ఇది వాస్తు ప్రకారం ఉందో లేదో కనుక్కుంటారు. కొన్ని కోట్లు పెట్టి కడుతున్నాం ఇక్కడ, కిటికీ ఏ వైపు పెట్టాలా, ఇంకా వంటగది ఏ వైపు పెట్టాలా, ఎలాగ అక్కడ కనుక్కోండి ప్లాన్ వేసి పంపిస్తుంటారు. మనోళ్ళు మావాడు కడుతున్నాడు అక్కడ 10 కోట్లతో కడుతున్నాడంట, అక్కడ కోట్లు అంటే ఇక్కడ లక్షలతో సమానం, 10 లక్షలతో కడుతున్నారు అని అర్థం. తిరిగి అంత చివరిలో బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ ప్లాన్ తీసుకుని వస్తారు. ఆ ప్లాన్ ఏం పంచాంగానికి వాస్తుకు పోయి ఉంటుంది, మా దగ్గరికి కూడా వస్తుంది ప్రార్థనకి. దీస్ ఆర్ ఆల్ వెయిన్ బిహేవియర్, వ్యర్థ ప్రవర్తన. పేతురు జ్ఞాపం చేస్తుంది. చూడండి మీరు, ఎన్ని రకాలైన సమస్యలు అందరికీ ఉన్నాయి కదా. ఈ చూసే వాళ్ళకి ఉన్నాయి, వాస్తు చూసే వాళ్ళకి ఉన్నాయి, దాని ప్రకారంగా ఉండే వాళ్ళకి ఉన్నాయి, దైవ నిర్ణయం ప్రకారం వెళ్ళే వాళ్ళకి కూడా సమస్యలు రావని చెప్పట్లేదు. కానీ బైబిల్లో రాయబడింది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హీ దట్ ఈస్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకంలో చాలా, ఒక వైరస్సే కాదు, ఎన్నో వైరస్లు ఉన్నాయి. రోజు సాతాను మా మీద దాడి చేస్తూనే ఉంటాడు. అనారోగ్యం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, పేదరికం వస్తుంది, పోరాటం వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, కృంగదలు వస్తుంది. ఇవన్నీ వస్తాయని యేసుప్రభువే మొదటే చెప్పినాడు యోహాను సువార్తలో, ఈ షల్ హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ ద వరల్డ్ బట్ బీ ఆఫ్ గుడ్ చీర్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. లోకంలో మీకు శ్రమ కలుగునైనా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎందుకంటే మనం పరదేశంలో యాత్రికులం, కొంతకాలం ఇక్కడ ఉంటాం. మనకి ఈ భూమి మీద శాశ్వతంగా పేతురు రాస్తూ వచ్చినాడు కదా, దాదాపు 5 దేశాల్లో చెదిరిన భక్త కోటిని జ్ఞాపకం చేస్తే వాళ్ళందరికీ ఒకే టైటిల్ పెట్టేశాడు, యాత్రికులు పరదేశులు. యాత్రికులు పరదేశులు అంటే మొదటి ఫండమెంటల్ క్యారెక్టర్ ఏంటంటే దే ఆర్ టెంపరరీ పీపుల్. అశాశ్వతమైన వారు, వస్తున్నారు, కొంతకాలం ఉంటారు, వాళ్ళ సమయం అయిపోయిన వెంటనే వారు వెళ్ళే వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని మందిరంలో, ఆత్మ సంబంధమైన మందిరంలో ఈ వ్యర్థమైన ప్రవర్తనకు తావు లేదు. అలాంటి వారు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడలేరు. రెండవది చూస్తామా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 1 Peter chapter 2 verse 12. అనేజర్లు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారు ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాను అన్నాడా. బతిమాలు కొంచెం పేతురు ఏంటి, మనం బతిమలాడడం ఏంటి? అసలు పేతురు పేరు కూడా ఉచ్చరించడానికి నాకైతే యోగ్యత లేదు. మనం కొన్నిసార్లు ఆయన గురించి తప్పుగా మాట్లాడతాం. తప్పుగా అంటే ఆయన బొంకినాడు, ఆయన అంత నమ్మలేదు, ఆయన పారిపోయినాడు అని అనుకుంటాం. ఒకసారి పారిపోయి 3 సార్లు బొంగితే 2 పత్రికలు రాసే సామర్థ్యం ఉంటే మనం ఎన్నిసార్లు బొంకుతున్నాం, ఎన్నిసార్లు పారిపోతున్నాం, ఎన్ని పత్రికలు రాయాలి? మరి నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి పారిపోయి 3 సార్లు బొంకితే 2 పత్రికలు రాస్తే మనం ఎన్నిసార్లు పారిపోయినాం, ఎన్నిసార్లు బొంకినాం, ఎన్ని పత్రికలు రాయాలా? లెక్కలేనన్ని సార్లు పారిపోయినాం, లెక్కలేనన్ని సార్లు బొంకినాం. కానీ ఒక పత్రిక రాయడం సంగతి పక్కన పెట్టండి, రాసింది చదవటానికి కూడా టైం లేదు. మనం పేతులు ఎలాగైతాం? మనం అంత గొప్ప పండితులు ఎలాగైతాం? మనకు ఫోబియా, హైడ్రోఫోబియా అంటాం, అంటే నీళ్ళు చూస్తేనే భయం. వర్షం నీళ్లు కిటికీలో నీళ్ళు తొంగి చూస్తున్నాం. కొన్నిసార్లు అయితే మొబైల్తో దాన్ని ఏదో వీడియో అది తీస్తున్నాం. నీళ్ళు అంటేనే మనకు భయం. ఆయన 6000 సంవత్సరాల మానవ చరిత్రలో యేసు ప్రభు తర్వాత నీళ్ల మీద నడిచిన ఏకైక వ్యక్తి, ద ఓన్లీ పర్సన్ హూ వాక్డ్ ఆన్ ద వాటర్ ఇస్ పీటర్. ఆయనకి మనకి పోలిక ఎక్కడా, మాట్లాడడం ఎక్కడా? వాళ్ళని మనం సముద్ర తీరం దగ్గర, బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి తీసుకెళ్ళామనక, ఇక్కడ దూరంగా ఉన్నప్పుడే భయపడతాం. అక్కడ అలా, అయ్యో అలా వచ్చేస్తుంది నా దగ్గరికి వచ్చేసి, మనం భయపడేది కాదు, పక్కన వాళ్ళని కూడా లాగుతాం, అక్కడ పోవద్దని. ఇలాంటి వాళ్ళు సముద్రంలో, మధ్య సముద్రంలో, బీచ్లో కాదు,
రాళ్ళ దగ్గర కాదు. బైబిల్లో రాయబడింది, వారు సముద్రం మధ్యమును అవతలు చేరటానికి దగ్గరలో ఉన్నప్పుడు అర్ధరాత్రి గొప్ప తుఫాను కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూచి సముద్రం మీద నడుస్తూ వారి యొద్దకు వచ్చిన వారు భూతమంతా తలంచిరి. ప్రభు అన్నాడు, ఇట్స్ నేనే, భయపడికిడి అన్నాడు. అప్పుడు అందరికంటే ఫెరోషియస్గా పర్సనల్గా ఇంటిమేట్గా మాట్లాడే పేతురు ఏమన్నాడు, ఇఫ్ ఇట్ వర్ యూ, అది మీరే అయితే నేను వచ్చినట్లు ఆజ్ఞాపించండి, నేను కూడా నడిచేసి వస్తా. భూతం దగ్గరికి ఎవరైనా నడిచిపోతారా? మరి ఏమైండారు? యేసు ప్రభు దేవుడని నేను గుర్తించినాడు. ఏసే నా యజమానుడే, నా ప్రభువే, నేను ఎవరిని సేవిస్తున్నాను, ఎవరు పిలిపిన్నాను ఆయనే. కనుక ప్రభు అన్నాడు, కమ్, వచ్చేయి. ఒకవేళ ప్రభు మన మళ్ళీ కమ్ అన్నాడు అనుకో, సముద్రం మీద తుఫాను చేత దోణి కొట్టుమిట్ట ఆడుతున్నప్పుడు మనమేమంటాం? వచ్చేస్తానండి ప్రభు, అక్కడే ఆగంటామా అని వాడు చేయొద్దండి. చెప్పండి, ఏమంటాం మనం? ఆ అబ్బాయి మెస్తుంది ప్రభు, మీరు ఇక్కడికి రండి, వెయిట్ చేస్తాం. నేను అక్కడికి రావాలంటే మీరు ఇక్కడికి రండి అంటే, మేము వచ్చేది వద్దు, నువ్వు వచ్చేది వద్దు, నువ్వు వాడే ఉంటావు, మేము ఇక్కడ ఉంటాం. పేతురు అలాంటి వాడు కాదు. అంటే అర్థం ఏంటంటే, ఈజ్ సచ్ ఎ కరేజియస్ మ్యాన్, బ్లాస్టెడ్ పర్సన్ విత్ కరేజ్. సముద్రంలో పక్కన కూడా చెప్పిన, రే ఇది సముద్ర తీరం, మనం రోజు చేపలు బట్టి దగ్గర అక్కడ అనుకుంటున్నాం, ఒడ్డు దగ్గర అనుకుంటున్నాం, ఏదో దొక్కితే బయటికి రావడానికి. ఇది మధ్య సముద్రంలో ఉన్నాం, దొక్కితే ఇంక అంతే. నువ్వు ఉండదు, సిస్టర్ వచ్చి ఆడవటానికి కూడా ఉండదు, మీ అత్తగారు కూడా వచ్చి ఆడవాడు, పర్వాలేదా? బట్ ఎ మ్యాన్ ఆఫ్ ఎక్సెప్షనల్ కరేజ్. ప్రభు మీద ఆయనకు అంత నమ్మకం ఉంది, సముద్రం మీద కాదు, తన ప్రాణం మీద కాదు. అందుకని ఆయన యొక్క ప్రవర్తన ఇతరులు కూడా చూచి దేవుని మహిమపరుచున్నట్లు ఏదైనా మనం ఆలోచిస్తున్నామనంటే, మంచి ప్రవర్తన కలిగి ఇతరులు కూడా దేవుని మహిమపరిచినట్లుగా జీవిస్తూ వచ్చి. మూడవది చూస్తామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 2 verse 2:15. 1 పేతురు 2:15. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన గలవారై అని తెలుగు బైబిల్లో పైన 2 వేసి కింద రాశారు. ఎలాగనగా మీరిట్లు మేలు చేయువారై. యుక్త ప్రవర్తన అంటే మేలు చేసేవాళ్ళు. ఇది చాలా కష్టం కదా. మేలుకు మేలు చేయడమే ఈ దినాల్లో కష్టమైతే, కీడుకు మేలు చేయడం ఇంకెంత కష్టం. మేలుకు మేలు అంటే తెలుసు కదా, మీరు మాకు సాయం చేస్తే మేము మీకు సాయం చేస్తామని. పిల్లలకి, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి ఇది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళక మునిపి డీల్లోకి వస్తారు, నేను ఒక ప్రశ్న నాకు చూపిస్తా, నువ్వు కూడా ఒకటి చెప్పు. వాడు ఇక్కడ సరే అన్నాడు అనుకో, ఎగ్జామ్ హాల్లోకి పోయి చెప్పకపోతే అక్కడికే కట్. వాళ్ళ డీల్ ఎంత బాగుంటాయంటే అంత పవర్ఫుల్గా ఉంటాయి. నేను బిట్స్ చెప్తా, నువ్వు షార్ట్ నోట్స్. ఇంకా కొంతమంది అంటారు, రే నువ్వు మ్యాథ్స్ నేను మ్యాథ్స్ చెప్తా, నువ్వు ఫిజిక్స్ చెప్తా. వాళ్ళ డీల్ పరీక్ష అయిపోయేదాకా కొనసాగుతాయి, రిజల్ట్స్ అయిపోయేదాకా కొనసాగుతాయి. కొన్నిసార్లు క్లాసులు, అది హై స్కూల్ ఉంటే హై స్కూల్ దాకా, ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ దాకా, డిగ్రీ ఉంటే డిగ్రీ దాకా కూడా కొనసాగుతాయి. అది బహుశా వాళ్ళు అలాగ అనుకుంటూ ఉంటారేమో. కానీ ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన జ్ఞానమైన ప్రవర్తన మేలుకరమైనది. భౌతికంగా అది వాళ్ళకి మేలుగా అనిపిస్తూ ఉండవచ్చు. అందుకే మేలు చేసేవారికి మేలు. నేను నీకు సాయం చేస్తాను, నువ్వు నాకు సహాయం చేయి. వాక్యం మనకేం చెప్తుందంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మేలు చేయువారై ఉండుట దేవుని చిత్తం. అదే యుక్తమైన ప్రవర్తన. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం. అందుకని రోజులు గడిచే కొలది ఆధ్యాత్మికమైన వలయంలో అలాగ వెళ్ళాలని మనం కోరబడుతాం. నాకు కొంతమంది చెప్తుంటారు, బాగా పరిచయం వాళ్ళు, మన సహవాసం కాదు, వేరే సహవాసం, మనకంటే చాలా మంచి ఆధ్యాత్మికమైన వాళ్ళే, నాకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు చెప్తారు, సార్
మీరు ఎప్పుడు మీ మందిరాల్లోనే మీటింగ్ పెడుతుంటారు. అవును, మీటింగ్ పెడుతున్నాం. కరెక్ట్ ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి సార్ అని. చెప్పండి, ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నేనున్నా. చెప్పే మీరు మారరు, వినే మీ మందిరాల వాళ్ళు మారరు, ఇంకెందుకు మీకు మీటింగు? కరెక్టా కాదా? ఇది తప్పన్నోళ్ళు చేయొద్దండి. నేను చెప్పిన ప్రశ్న అర్థమైందా మీకు? చెప్పే మీరు మారరు, వినే మీ మందిరాల వాళ్ళు మారరు, ఎందుకు మీ మందిరాల్లో మీటింగు? ఇది కరెక్టా కాదా? ఇదేనా చెప్పండి, కరెక్ట్ అన్నా కాదా? ఎవరు మారరంట. మరి ఏం చేయమంటారు అని నేను వాళ్ళనే ప్రశ్న అడిగిన. బయటన్న మీటింగ్లు పెట్టి సువార్త చెప్తే కొంతమంది అయినా రక్షణ పొందుతారు కదా, మారుతారు కదా. మీరు మారినప్పుడు వాళ్ళు మారినప్పుడు లక్షలు లక్షలు ఎందుకు తగలేస్తారు? నేనన్న భలే వండర్ఫుల్గా చెప్పినారు మీరు. మరి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్లు ఎందుకు ఏర్పాటు చేస్తారని అడుగుతున్నారు కదా. నేను జవాబు చెప్పనా అన్నారు. చెప్పండి అన్నారు. ఇంకా మేము తగ్గిపోకుండా కనీసం అట్లన్నా ఉండటానికి మీటింగ్లు ఉపయోగపడుతున్నాయి. లేకపోతే ఇంకా తగ్గిపోతాం మేము, ఇవి కూడా లేకపోతే. కనుక అదే స్థితి మెయింటైన్ చేయటానికి ఈక్విలిబ్రియం అంటాం కదా, సమతా స్థితి, అది మెయింటైన్ చేయటానికి ఈ మీటింగ్లు. ఎదిగే సంగతి దేవుడు ఎరుగు, పడిపోకుండా ఉంటే చాలు, పడిపోకుండా ఉండటానికి ఈ మీటింగ్లు అని. అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు దేనికి అది బాగా సమర్థించుకుంటారు సార్. సమర్థించుకోవడం కాదు. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? వాళ్ళు చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టా కాదా? నేను చెప్పింది కూడా కరెక్టా కాదా? ఒకవేళ మనకి ఇలాంటి ప్రత్యేక కోడికలు లేదా దేవుని వాక్యం వినే అవకాశమే లేకపోతే మనం ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు ఏం బాగున్నామా అని అనే ప్రశ్నకి జవాబు మీరే చెప్పాలా? ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందేమో. యుక్త ప్రవర్ధన, దేవుని వాక్యం వినట ద్వారా దేవుడు మన జీవితాల్లో మార్పు తీసుకురావాలని కోరుతాడు. 4 చూస్తామా? 1 పేతురు 1 Peter chapter 4 chapter 3 verse 2. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్ధన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడం వలన రాబడవచ్చును. 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఇది నేను చెప్పను, ఎందుకంటే అకేషన్ కాదు కదా. కానీ ఇక్కడ ఏం రాసినాడంటే పవిత్ర ప్రవర్ధన. భార్య భర్తల గురించి ఇది ఫైనల్ డీటెయిల్ అకౌంట్ బైబిల్లో. ఇంకా తర్వాత కనపడదు. ఇంత విస్తారంగా భార్య ఎలాగుండాలో, భర్త ఎలాగుండాలో, వారి కుటుంబాన్ని దేవుడు ఎలాగ సిద్ధపరుస్తున్నాడు అనేది చివరిసారికి పేతురు రాస్తాడు. అంతకుముందు మనకు తెలుసు, పౌలు రాశాడు ఎఫెసీ పత్రికలో. పేతురు ఈ పత్రికలో రాస్తూ అబ్రహాం పేరు ఆఖరికి ఇక్కడే రాయబడింది కొత్త నిబంధనలో 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. పవిత్ర ప్రవర్ధన అంటే ఏంటి? ఇక్కడే రాశారు కదా 2వ వచనంలో, వాక్యమునకు అవిధేయులైతే వారికి ఏం చేయాలంట? లోబడచ్చు. అవిధేయులకి ఎలాగ లోబడాలి బ్రదర్? విధేయులకైతే లోబడవచ్చు, కానీ అవిధేయులకి ఎలాగ లోబడాలా? మరి ఆ కాంటెస్ట్లోనే ఈయన రాశాడు శారా అబ్రహామును గురించి. ఆఖరి ప్రస్తావన ఇదే, అబ్రహామును గురించి. కనుక విధేయతను గురించి అబ్రహాము కంటే ఇంకెవరు ఎక్కువ పాత నిబంధనలో మాట్లాడలేరు. కొత్త నిబంధనలో విధేయతకు వచ్చేటప్పటికి యేసుప్రభు కంటే ఇంకెక్కువ ఎవరిని గురించి మాట్లాడటానికి కుదరదు. బైబిల్లో చెప్పబడింది కొత్త నిబంధనలో, జీసస్ వాజ్ ఒబీడియంట్ ఈవెన్ అంటు ద డెత్ ఆఫ్ ద క్రాస్. శిలువ మరణం దాకా ఆయన విధేయత చూపించినాడు. అదే మనకు అబ్రహాం యొక్క విధేయతను జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాం ఇస్సాకును
మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ప్రభుకు అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అబ్రహాం యొక్క విధేయత పరాకాష్ఠ అక్కడికి చేరింది. అందుకే దేవుడు అబ్రహాం ప్రత్యక్షమే, అబ్రహమా అబ్రహమా, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, ఇందువలన నీవు దేవుడికి భయపడవాడు అని నేను ఎరుగుతున్నాను. వేర్ దెర్ ఇస్ ఒబీడియన్స్ దెర్ ఇస్ ఫియర్ ఆఫ్ గాడ్. వేర్ దెర్ ఇస్ నో ఒబీడియన్స్ దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. కొంతమంది చెప్తారు నేను దేవుడికి చాలా భయపడతాను, బట్ నో ఒబీడియన్స్, దట్ ఈస్ నాట్ ట్రూ. Where there is a fear of God, there is obedience. Where there is obedience, there is fear of God. As the coin hath both sides both valid, this hath both sides both valid. ఈ రెండు ఉన్నప్పుడు, విధేయత ఉన్నప్పుడు, దేవునికి భయం ఉన్నప్పుడు, మూడోది ఏం జరుగుతుందంటే దేవుడు అబ్రహాంతో అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి. ఎలాగ ఆశీర్వదిస్తాను? ఆకాశపు నక్షత్రం వలె, భూమి మీద ఇసుక రేణువుల వలె ఎవడనో లెక్కింపనంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక పవిత్ర ప్రవర్ధన మనల్ని అలాంటి ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తుంది. అనేకసార్లు దీంట్లోనికి మనం రాక, పవిత్రమైన ప్రవర్ధన అనుభవించలేక నష్టపోయింది. అందుకే ఈ వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కొంతమంది అంటారు కదా, లేదా వాళ్ళు మనవి కూడా చేస్తారు, ఎప్పుడైనా మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, బ్రదర్ మేము రక్షణలో ఎదుగునట్లు మా కొరకు ప్రార్థన చేయండి అని. నిజంగా రక్షణ పొందిన తర్వాత ఎదగాలని అందరికీ ఆశ ఉంటుంది. కొన్నిసార్లు ఎదిగే మార్గం తెలిసి కానీ చేతగాక ఎదగలేకుండా ఉంటాం. కొన్నిసార్లు తెలియక ఎదగకుండా ఉంటాం. నేను ఇప్పుడు పేతురు రాసిన పత్రిక ద్వారా రక్షణలో ఎలాగ ఎదగాలో ఒక వచనం మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. మీకు ఇష్టమైతే, ఎవరైనా రక్షణలో ఎదగాలని ఆశ కలిగి ఉంటే, అలాంటి వాళ్ళు మేము అలాగ ఉండటానికి ప్రయత్నం చేస్తాము, ఆ వచనం మాకు కూడా కావాలంటే మీరు చూడవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 1 Peter chapter 2. మూడవ వచనం ఆఖరి వరుస నేను చదువుతా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, గ్రోయింగ్ ఇన్ ద సాల్వేషన్, రక్షణలో ఎదగాల. కొంతమంది ముఖ్యంగా యవనస్తులు రక్షణలో ఎదగాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అనే, రక్షణ అనే పదం కాకపోయినా వాళ్ళు వేరే పదం వాడతారు. ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను ప్రార్థన చేయండి. ఏం చేయాలంటే ఆత్మీయంగా ఎదగాలంటే ఇక్కడ రాశాడు 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా 5 విషయాలు చేయాల. మానేవి కొన్ని ఉన్నాయి, మాననివి కొన్ని ఉన్నాయి. మనం ఏది మానాలో అది మానము, ఏది మానకూడదో అది మానటం. మానితే రక్షణలో ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఏం మానాలంట? మొదటిది సమస్త దుష్టత్వము, 2వ వచనం, 1 Peter chapter 2 verse 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఆల్ మ్యాలిస్, సమస్త దుష్టత్వము. 2వది సమస్తమైన కపటము, ఆల్ గాయిల్. 3వది వేషధారణ, ఆల్ హిపోక్రసీ. 4వది ఆల్ ఎన్వి, సమస్తమైన అసూయ. సమస్తమైన మాట చూడండి, కొద్దిగా కాదు, కొద్దిగా దుష్టత్వము, కొద్దిగా అసూయ, కొద్దిగా కపటము, కొద్దిగా వేషధారణ మానండి అంటే పర్లేదు. సమస్తం అంటే సమస్త దూషణ మాటలు మాని. ఇవన్నీ ఎప్పుడు మానతాము? మొదట క్లాస్ పెట్టాడు, ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా. దీనికి ఇంగ్లీష్లో రాశారు, ద లార్డ్ ఈస్ గుడ్, ఇఫ్ యూ టేస్ట్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ప్రభువు మంచివాడు, దయాళుడు. గుడ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో నాకు తెలిసి కనీసం 4 పదాలు వాడినారు. పరిశుద్ధాత్మ దేవుడు తెలుగు పండితులకు ఇచ్చిన పద సంపదను బట్టి ఈ 4 పదాలు జోడించి ప్రయోగించిన తీరు అమోఘం. మొదటిది గుడ్ అనే దానికి మంచివాడు, 2వది ఉపకారి, 3వది ఉత్తముడు, 4వది దయాళుడు. తెలుగులో వీటికి డిఫరెన్స్ ఉన్నాయి. అందరికీ ఈ పదాలు మనం వాడము. ఒకవేళ పెళ్లి సంబంధాలు ఉన్నాయనుకోండి, ఎవరో ఒక అమ్మాయిని గురించి ఒక అబ్బాయి వాళ్ళు అడిగారు అనుకోండి, అమ్మాయి ఎలాంటిదంటే మంచోళ్ళండి అంటాం, అబ్బాయి ఎలాగంటే మంచోళ్ళండి అంటాం. అంతేనా?
ఆత్మీయులండి అంటాం. కానీ వాళ్ళని ఇలాగ అంటామా మనం? వాళ్ళ దయాళులండి, ఉత్తములండి అంటామా? అనం. అదే గుడ్డే, ఇంగ్లీష్లో గుడ్డే. ద గర్ల్ ఈజ్ గుడ్, ద బాయ్ ఈజ్ గుడ్, బట్ వీ విల్ నాట్ యూజ్ ద తెలుగు వర్డ్స్ ఫర్ దెమ్ బికాస్ దే ఆర్ ఎక్స్క్లూజివ్ వర్డ్స్. అది ప్రభుకు మాత్రమే. 136 కీర్తన మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన మాత్రమే దయాళుడు, ఆయన మాత్రమే ఉత్తమమైన వాడు, ఆయన మాత్రమే మంచివాడు, ఆయన మాత్రమే ఉపకారి. అందుకే గుడ్ అనేది తెలుగులో ఇంత విశేషమైన అర్థాన్ని మనకి తీసుకున్నది. ఇది మనం రుచి చూస్తే. ఇప్పుడు నేను రివర్స్ అడుగుతా. దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మానట్లేదంటే ఏమని అర్థం? ఏమని అర్థం? గట్టిగా చెప్పండి. యాప్టిట్యూడ్. ప్రభువు దయాళుడని రుచి చూడలేదు, కానీ ఆరాధనలో మాత్రం పాట మాత్రము రుచి చూచి. సాతాను అనుకుంటాడు, అబద్ధాలు ఆపండక్క, మాట్లాడడం కాదు పాడుతున్నారేంటి. 34వ కీర్తనలో ఉంది, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, యెహోవా ఉత్తముడని రుచి చూచి. అయ్యో ఏంటి నువ్వు అలాగంటావు, ద లార్డ్ ఈస్ గుడ్ అని మనం సాతంతో పోట్లాడామనుకో, ఎందుకు నువ్వు అలాగ మాట్లాడతాం? ప్రభు దయాళుడు, మంచోడు, ఉత్తముడు, ఉపకారి అంటే ఎవరు చెప్పారు? బైబిల్లో రాశారు కదా. బైబిల్లో రాసినవన్నీ చేస్తున్నారే ఏంటి? అన్నీ చేస్తున్నాం. ఇదిగో ఇది చెప్తా, ఇది చేస్తారా లేదు చెప్పండి. ఏంటది? ప్రభు దయాళుడంటే మీరు రుచి చూస్తే మరి 5 మానాలి కదా. ఏంటి? అసూయ మానాలి కదా, వేషధాడు మానాలి కదా, దేశం మానాలి కదా, కపటం మానాలి కదా, కొళ్ళు మానాలి కదా. అవన్నీ కొద్దిగా పెట్టుకున్నాంలే, ఎందుకు? అవసరానికి ఉపయోగపడతాయి. ఏ పర్సన్ హూ కెనాట్ సీజ్ ఫ్రమ్ దిస్ విల్ నెవర్ గ్రో. ఇవన్నీ రిలేటెడ్ థింగ్స్. మనం ఆత్మీయంగా రక్షణలో ఎదగకుండా ఉండటానికి కారణం ఏంటి? యెహోవా దయాళుడని రుచి చూడలేదు కనుక ఎదగలేము. రుచి చూస్తే ఏం చేస్తాం? మానేయాల్సిన 5 మానేస్తాం. అవి కొద్ది కాదు. కొద్దిగా వేసేదాడ, కొద్దిగా కప్తాం, కొద్దిగా మాటలు కాదు. ఆల్ ఇంగ్లీష్లో రాశారు. ఆల్ మ్యాలిస్, ఆల్ ఎన్వీ, ఆల్ హిపోక్రసీ, ఆల్ బ్లాస్ఫెమీ, ఆల్ సమస్తం. దెన్ ఐ కెన్ గ్రో ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు యేసుప్రభు యొక్క రక్షణలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడై, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శిశువును పోలిన వారై వాక్యమైన పాలన అపేక్షిస్తూ వృద్ధి పొందడానికి అవకాశం. ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమంది మీ ఆత్మీయంగా ఎదగాలని ఆశ ఉంది? నేను చెప్పిన ప్రశ్న అర్థమవుతుందా? మనలో ఎంతమందికి ఆత్మీయంగా నేను కూడా ఎదగాలని ఆశ ఉంది? చేయెత్తమని చెప్పను, ఎందుకంటే మన సంగతి మనకు బాగా తెలుసు వేరే వాళ్ళకంటే. ఉందే లేదా? ఇంతదాకా నేను ఆశ కూడా పోయింది బ్రదర్ అంటున్నారు కొంతమంది వెనకనండి. ఇంతదాకా ఎదగాలని ఆశ ఉంది, కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ మానేయడం ఎలాగైద్ది? సమస్త దూషణ, సమస్త కపటము, సమస్త అసూయ, సమస్త ద్వేషము, సమస్త వేషధారణ, ఇది సమస్తము మాని స్టాప్ ఆల్ దిస్. When I stop one thing, I have to start the other. There is no stand still in my Christian life. ఒకటి నేను మానేస్తే ఇంకోటి నేను కొనసాగించాలా. ఏది మానేయాలా? సమస్త వేషధారణ, కపటము, అసూయ, ద్వేషము, కీడు, ఇవన్నీ నేను మానేయాలా. మరి వాట్ ఐ హ్యావ్ టు స్టార్ట్? నేనేం ఆరంభించాలా? నిర్మలమైన వాక్యం అనే పాలను ఆపేక్షించండి. కవెట్. ఆపేక్ష అంటే ఎట్లంటే కావాలా 2 చేతులతో. కవెట్ అంటే దురాశ అంటాం కదా, పేరాశ అంటాం కదా. ఆ పదం యూజువల్గా వేరే దానికి మనం వాడతాము, కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా అలాగా ఆశ కలిగి ఉండండి. కవెట్ ఫర్ ద ప్యూర్, undefiled, unpolluted, unadulterated, pristine, virgin milk of the word of God. దేవుని వాక్యమనే నిర్మలమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన పాలను అపేక్షించండి. అప్పుడు ఈ పాలు తాగేటప్పుడు దేవుని వాక్యమైన పాలు మనం తాగుతున్నప్పుడు ఇవన్నీ మానేసినా కనుక ఎదగటానికి అవకాశం. ఈజ్ వెరీ సింపుల్. లోకంలో మన పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు పుట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు స్తన్యపానం చేస్తున్నా, లేకపోతే పోపుడు పాలు పెట్టుకుంటున్నా, ఒకవైపు పాలు తాగుతూనే ఉంటాడు, ఒకవైపు వాడికి మోషన్ అది ఇది జరుగుతూనే ఉంటుంది అనుకోండి.
డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం, మా వాడు బాగా పాలు తాగుతూనే ఉన్నాడంటే పోపడి పాలు పోసేస్తున్నాం, అవి కూడా మిక్సీలో వేసి పట్టేస్తున్నాం, ఏమిటి పిల్లోళ్ళు లావు కావట్లేదండి, ఎదగట్లేదండి, కాళ్ళు ఇలాగ ఉంది, చెయ్యి ఇలాగైంది, మొక్కం ఇలాగ ఉంది, ఇలాగే అన్నీ ఉండిపోయినాయి. అప్పుడు డాక్టర్లు చాలా సంగతులు అడుగుతారు. ఈడు తింటున్నా కూడా ఎదగట్లేదంటే ప్రాబ్లం ఏంటి? మరి మనం కూడా వాక్యం చదువుతున్నాం, ఎదగట్లేదంటే ప్రాబ్లం ఏంటి? వింటున్నాం, ఎదగట్లేదంటే ప్రాబ్లం ఏంటి? చెప్తున్నాం, ఎదగట్లేదంటే ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ మానట్లేదు. మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే అదే ఇది ఇదే అనుకుంటాం. దేవుడు కూడా ఏం చెప్తాడు? అదే ఇది ఇది అంటే నాది కూడా నాదే. మీరు మీదే అనుకున్నప్పుడు నాదే. ఆ కారణం చేత ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడలేకుండా ఉన్నా. ఇప్పుడు 4 రకాలైన ప్రవర్ధన చూసినాం. మొదటిది ఏంటి? వ్యర్థ ప్రవర్ధన. రెండవది ఏంటి? మంచి ప్రవర్ధన. మూడవది ఏంటి? యుక్తమైన ప్రవర్ధన. నాలుగవది ఏంటి? పవిత్ర ప్రవర్ధన. ఏదో చూసి ముగిస్తామా? 3:17 3:17 1 పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన 3 పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడదురు. మీ సత్ప్రవర్తన. ఇది రూతు మనకి చాలా ఉదాహరణ. బోయజ్ రూతును చూసిన వెంటనే ఆయనకి ఏం గుర్తొచ్చింది? సత్ప్రవర్తన గుర్తొచ్చింది. అందుకే రూతు అన్నాడు, నేను వచ్చినప్పటి నుండి మిమ్మల్ని గురించి సత్ప్రవర్తన నేను వింటూనే ఉన్నా. పరలోక బోయజ్ మన ప్రభు కూడా ఒక దినాన్ని రాబోతున్నాడు. ఆయన పొలమైన సంఘంలో మనం కూడా పరిగెరుకోవటానికి వచ్చిన. రూతు యొక్క అందాన్ని బోయజ్ మొదట చూడలేదు. రూతు యొక్క నడకను బోయజ్ మొదట చూడలేదు. ఆ ముఖము లేకపోతే ఆమె యొక్క పర్సనాలిటీ, అవుటర్ ఫిజికల్ మార్ఫాలజీ ఆయన మొదట చూడలేదు. మునుపటి సత్ప్రవర్తన. ఆ పొలంలో పరిగేరేటప్పుడు ప్రవర్తన ఎలా కనిపించింది? కూడా మాట్లాడలేదు కదా. కొంతమంది అంటారు కదా, మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే మీరు ఏంటో నేను చెప్తా అంటారు. ఇలాగ రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉండొచ్చేమో. ఇప్పుడు బోయేది ఆమెతో అసలు కూడా మాట్లాడలేదు, పరిచయం లేదు, ఊరమ్మాయి కాదు, తెలిసిన అమ్మాయి కాదు, కొత్త అమ్మాయి. పొలంలో చూసిన వెంటనే సత్ప్రవర్తన ఎలా గుర్తొచ్చింది? బోయేజు ఎలాగైతే రూతు యొక్క సత్ప్రవర్తన గుర్తించగలిగినాడో, మన పరలోక బోయజని యేసుప్రభు వారు కూడా ఆయన పొలమైన దేవుని మందిరములో పరిగేరుకునేటట్లుగా చిన్న చిన్న పనులు చేస్తున్న మన ప్రవర్తన కూడా ప్రభు చూస్తున్నాడు. ఆమె పరిగణ కాదు బోయేజ్ చూసింది, ప్రవర్ధన చూసినాడు. మనం చాలాసార్లు ఏం చూడాలనుకుంటాం? పరిగ చూడాలనుకుంటాం. చూడు, ఎంత ఏరుకున్నాను, ఎంత పని చేసినాను, ఎంత పరిచయం చేసినాను, ఎంత చూడండి. ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ ఆఫ్ ద గ్లీనింగ్ బట్ ద క్వాలిటీ ఆఫ్ ద బిహేవియర్. చాలా ఏరుకున్నావు అమ్మాయి, నువ్వు ఎలాగ ఏరేసావు? 2 చేతులు నీకు ఎలాగా పని చేస్తున్నావు వచ్చినాయి, వాళ్ళ నీకు సహాయం చేసి వాళ్ళు కూడా ఏరిచ్చినారా? ఇవి మాట్లాడలేదు బోయసు. ప్రవర్ధన గురించి మాట్లాడు. ప్రభు ఓ దినాన్ని రాబోతున్నాడు. ఈ దేవుని మందిరంలో మనకు అప్పగించబడిన పరిచయం. బోయజ్ పొలంలో ఎంతో మంది పనివారు ఉన్నారు. బోయజ్ వారందరి దగ్గరికి వెళ్ళినట్లు వాక్యంలో చూడము, దగ్గరికే వచ్చినట్లు. మనం కూడా అలాగా సామాన్యమైన వారమే, ఎన్నిక లేని వారమే, మోయాబ్ స్త్రీలాగా వెలపటుండవలసిన వారం. ప్రభు మనం తోడుకొని లోపలికి వచ్చినాడు. ఆయన పొలంలో మనకు పరిసరించినాడు, ఏరుకునే అవకాశం ఇచ్చినాడు, పనిచేసే అవకాశం ఇచ్చినాడు. ఆమె పనిచేసింది, బోయజ్ ఆ పని చూచినాడు. ఇదన్నా పరలోక బోయజ్ అని యేసుప్రభు మనం చూడబోతున్నాడు. ఆయన మనకు బహుమానం ఇస్తాడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాలని దేవుడు కోరుతున్నాడు. హౌ వి బిహేవ్ డిపెండ్స్ ఆన్ వాట్ వి బిలీవ్. మనం ఎలాగ ప్రవర్తిస్తామనేది, ఏమి నమ్ముతున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఏమి నమ్మాలా? బోయజ్ ఒక దినాన్ని రాబోతున్నాడు. ఎలాగ ప్రవర్తించాలా? రూతు పొలంలో ప్రవర్తించినట్లు మనము ప్రవర్తించాలి. అటువల్లే మీరును ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు.